హలో ఫ్రెండ్స్, చెన్నై మరీనా బీచ్లో ఉన్నాం ఫ్రెండ్స్. మేము దీపెంత్ కోస్ట్ మీటింగ్స్కి వెళ్ళాం. ఆ మీటింగ్స్ నుంచి ఇటు బీచ్కి వద్దామని చెప్పేసి ఈ విధంగా ఫ్యామిలీతో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చెన్నై మరీనా బీచ్ మీరు చూస్తున్నారు. ఇది చాలా సుదూర కిలోమీటర్లు ఉంటుంది ఈ చెన్నై మరీనా బీచ్. వాస్తవానికి వైజాగ్లో ఉండేటువంటి ఆర్కే బీచ్ ఎంత ఫేమస్సో అంతకంటే డబుల్ రెట్లు ఫేమస్ అండి చెన్నై మరీనా బీచ్. ఈ చెన్నై చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా టూరిజం చేయడానికి ఈ యొక్క చెన్నై మరీనా బీచ్కి తప్పకుండా వస్తారు. చెన్నై మరీనా బీచ్లో మేము చివర ఉన్నాం, మేము చూపిస్తున్నాం. మధ్యాహ్నం పూట రావడం వల్ల కొద్దిమంది కానీ కనిపిస్తూ ఉంటారు. ఈవినింగ్ అయితే మొత్తం ఫిల్ అయిపోతారంటండి. మీరు ఈ బీచ్ని ఒక పక్కనే చూస్తారండి, ఇంకా మొత్తం చూపించాలంటే టైం లేదు కాబట్టి ఒక పక్క మాత్రం చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి మీరు చెన్నై మరీనా బీచ్ చూస్తూ ఉన్నారు. రండి ఫ్రెండ్స్, మాతో వచ్చేయండి, మీరు మొత్తం చూసేయండి. ఈ మరీనా బీచ్ టోటల్ 5 కిలోమీటర్లు ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ 5 కిలోమీటర్లు కూడా ఈ మరీనా బీచ్ విస్తరించి ఉంటుందట. చాలామంది ప్రజలు ఈవినింగ్ టైంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారట. ఒక 300-200 కిలోమీటర్స్ నుంచి కూడా వస్తుంటారట. అయితే ఇతర దేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇటు ఆంధ్ర, నెల్లూరు నుంచి కూడా వస్తారని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చెన్నై బీచ్ ఉండడం వల్ల చెన్నై మహాపట్నానికి ఒక కళా కేంద్రంగా మారింది. చెన్నై అనేది చాలా పురాతన రాష్ట్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్వం మన ఆంధ్రప్రదేశ్ చెన్నైలోనే కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్గా విభాగింపబడి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరవడం వల్ల ఇప్పుడు ఎంత కీర్తి గడించిందో అర్థం చేసుకోవాలి. ఈ చెన్నై మహారాష్ట్రం పూర్వం తెలంగాణ, ఆంధ్ర కూడా చెన్నైలోనే ఉండేది. ఇప్పుడు ఇదే చెన్నైలో నుంచే విడిపోయి ఆంధ్రగా, తెలంగాణగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బీచ్ వెహికల్ని చూసారా, ఒక 1500 అడుగులు వెళ్ళి వచ్చేసరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటివి గుర్రాలు కూడా ఇక్కడ యూజ్ అవుతూ ఉన్నాయి, ఒంటులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బీచ్ వెహికల్స్, రకరకాల వెహికల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మధ్యాహ్నం అవడం వల్ల కాస్త ఖాళీగానే ఉంది. ఈవినింగ్ టైంలో చాలా రద్దీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ కాల్చిన చేపలు, తర్వాత వండిన చేపలు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. అయితే విషయం ఏంటంటే చాలా కాస్ట్లీ అన్నమాట. మొత్తం వీడియో తీసి చూపించాలంత ఫ్రెండ్స్, కానీ అంత ఓపిక లేదు. జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత పొడవుంది ఈ బీచ్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా మీకు, చేపలని ఎర్రగా కనబడుతున్నాయి చూసారా. మొత్తానికి కోటింగ్ చేశారు చేపలకి. కొందరు వచ్చి ఆ చేపలను ఫ్రై తీసుకుంటా ఉన్నారు. స్పెషల్ ఫ్రెండ్స్ ఒకటి ఉంది ఇక్కడ, చేపల పకోడీ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అది చాలా బాగుంది. అది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వెజిటేబుల్ బజ్జీస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మేము ఒక 20 ప్లేట్లు వెజిటేబుల్ బజ్జీస్ తీసుకున్నాం. అయితే చేపల జోలికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ మేము స్ప్రింగ్ పొటాటో షాప్ అని ఒకటి ఉందండి. స్ప్రింగ్ పొటాటో షాప్ అంటే వీళ్ళు ఆ పొటాటోస్ని స్ప్రింగ్ టైప్లో ఇస్తూ ఉంటారు. అయితే అవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది చెన్నైలో చాలా ఫేమస్ చర్చ్ అండి. బీచ్ అనుకొని ఉంటుంది. మనం హార్బర్కి వెళ్ళే రూట్ అండి. హార్బర్కి 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై రైల్వే స్టేషన్ చూడాలా ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఇది చెన్నై రైల్వే స్టేషన్ ఏరియా అండి. చాలా పెద్ద స్టేషన్. చెన్నైలోనే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. చాలా పెద్ద స్టేషన్, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ రైల్వే స్టేషన్లో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు బయట నుంచి ఒకసారి మీకు చూపిస్తున్నాను. వేల కొలది జనాలు వెళ్తుంటారు, వస్తుంటారు. మీకు చూపిస్తున్నాను, అదే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇది చెన్నై రైల్వే స్టేషన్.
ఏరియా మీరు చూస్తున్నటువంటిది. రైల్వే స్టేషన్కి అనుకునే బస్ స్టాప్స్ ఉంటాయి. ఇక్కడ లోకల్ స్టాప్ అనమాట. లోకల్ బస్సులు ఆగుతుంటాయి ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్ళేవి అటు నుంచి వచ్చేవి కూడా మొత్తం బస్సులు ఇక్కడ ఆగుతుంటాయి. ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉండేటువంటి ప్లేస్ అండి. ఇది మీరు చూస్తున్నటువంటిది అది రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా రైల్వే స్టేషన్ ఆపోజిట్. రైల్వే స్టేషన్కే హైవే రోడ్ ఉంటుంది ఆపోజిట్లో. హైవే రోడ్ నిలబడ్డాను. వేరే ఎల్లూరు బస్సు ఎక్కుదామని చెప్పేసి నేను ఇక్కడ ఆగాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దేశంలోనే క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ అండి. దీన్ని సిఎంసి హాస్పిటల్ అని పిలుస్తూ ఉంటాం. వేలూరు అండి. 125 సంవత్సరాలు అవుతుంది నేటికి. వేలూరులో మనం ఈ సిఎంసి హాస్పిటల్ మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇలాంటి హాస్పిటల్స్ చాలా ఏరియాల్లో మనం చూస్తూ ఉంటాం. మనం పిఠాపురం నియోజకవర్గంలో కూడా సిఎంసి హాస్పిటల్ ఉంది, కానీ చిన్నది. ఈ మిషనరీ గారు స్థాపించారు సిఎంసి హాస్పిటల్.